Okay, good morning, students. Today, our topic Google Cloud Platform. Already, we know that cloud computing concept in previous classes. Today, our topic Google Cloud. So, Google Cloud means it is one of the cloud computing platform. Several platforms are there in software environment. Google Cloud Platform, Amazon Platform, Azure platform. So these kinds of platforms are available, but most important and widely spread platform is a Google Cloud Google Cloud platform. Okay, Google Cloud platform is a suite of cloud computing services. So Google Cloud అనే ప్లాట్ఫామ్ అనేది కొన్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ యూజర్స్ కానీ కొన్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్లో మనము గమనిస్తే ఎక్కువగా ఇంపార్టెంట్ ఏ ప్లాట్ఫామ్, ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారంటే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ని ప్రిఫర్ చేస్తున్నారని చెప్పచ్చు. కాబట్టి ఇట్ ఈజ్ ఏ పబ్లిక్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ కన్సిస్టింగ్ ఆఫ్ వేరియస్ సర్వీసెస్ ప్రొవైడ్ గూగుల్ క్లౌడ్. ఓకే, డిఫరెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. మరి డిఫరెంట్ సర్వీసెస్ అంటే ఏమి అంటే కంప్యూట్. సో ఏదైనా మనం డేటాని కంప్యూట్ చేయడం కానీ, లేదా డేటాని స్టోర్ చేసుకోవడం కానీ, లేదా నెట్వర్కింగ్ సర్వీసెస్ కానీ, లేదా అప్లికేషన్ డెవలప్మెంట్స్ కానీ, లేదా బిగ్ డేటా అనాలిసిస్ కానీ, సో ఇలాంటి సర్వీసెస్ని మనకి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ that Google uses internally for end user products. Okay, not only these things, Google's cloud provides another services. The services are called products. అండ్ గూగుల్ సెర్చ్ చేయడం, ఏదైనా మన డేటాను సెర్చ్ చేయడం కానీ, లేదా మనం గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో ఫొటోస్ని కానీ, వీడియోస్ కానీ, ఇమేజెస్ కానీ, లేదా మన హ్యూజ్ డేటాని కానీ మనకు ఇక్కడ క్లౌడ్లో స్టోర్ చేసుకోవడానికి గూగుల్ క్లౌడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మరి వై వీఆర్ యూజింగ్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్? ఎందుకు మనం గూగుల్ క్లౌడ్ని ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే, గూగుల్ క్లౌడ్ అనేది మనకు కావాల్సిన బిగ్ డేటాని మనం ఎక్కడో ఒక స్టోరేజ్, వర్చువల్ స్టోరేజ్లో మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా మనం డేటాని పెన్ డ్రైవ్లో స్టోర్ చేయాలనుకుంటే మన పెన్ డ్రైవ్ ఫుల్ అయితే మనము మరి ఇంకొక పెన్ డ్రైవ్ కానీ, లేదా ఇంకొక స్టోరేజ్ డివైస్ కానీ యూజ్ చేయాలి. సో అలా కాకుండా సింపుల్గా మనము ఏం చేస్తాం, మనకి మన డేటాని మనం ఎక్కడో అనదర్ లొకేషన్లో స్టోర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఈమెయిల్. సో ఈమెయిల్ అనేది ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఎందుకంటే మనం ఏదైనా మనకి ఒక డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంట్ని మనం పెన్ డ్రైవ్లోన స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు పెన్ డ్రైవ్లో స్టోర్ చేసుకుంటే అది మిస్ కావడం కానీ, లేదా అది ఫుల్ అయితే ఆ డేటా స్టోర్ కాకపోవడం కానీ ఇలాంటి ఉంటుంది. అలాంటప్పుడు సింపుల్గా మన డాక్యుమెంట్ని ఏం చేస్తామంటే మన మెయిల్కి సెండ్ చేసుకుంటాం. సో మన మెయిల్కి సెండ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కావాల్సినప్పుడు మన డేటాని మనం ఓపెన్ చేసుకొని చూడవచ్చు. సో ఈ విధంగా చూడడం వల్ల ఏమవుతుందంటే మనకి పర్మనెంట్గా డేటా ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు మనం యాక్సెస్ చేయొచ్చు, అవసరం లేనప్పుడు మనం యాక్సెస్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మన డేటా అనేది ఎక్కడో క్లౌడ్స్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, కాబట్టి మరి మెయిన్ గూగుల్ క్లౌడ్ యొక్క ప్లాట్ఫామ్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే మరి డేటా సెంటర్స్, అంటే డేటాని స్టోర్ చేసుకునే సెంటర్స్, డేటాని ఒక లొకేషన్లో హ్యూజ్ డేటాని, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది స్టోర్ చేసుకుంటుంది. మరి ఆ డేటాని యూజర్కి అవసరమైన విధంగా యాక్సెస్ చేసుకోవడానికి కూడా ఇక్కడ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మోస్ట్ కంపెనీస్ యూజెస్ డేటా సెంటర్స్. ఓకే, చాలా కంపెనీస్ డేటా సెంటర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి బికాస్ ఆఫ్ ది అవైలబిలిటీ ఆఫ్ కాస్ట్ ఫోర్కాస్టింగ్, hardware certainty and advanced control. However, the lack of necessary features to maintain resources the data centers. ఓకే, మరి ఈ విధంగా డేటా సెంటర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. కావాల్సినప్పుడు తీసుకోవడం, అవసరం లేనప్పుడు డేటా వెళ్ళిపోవడం ఈ విధంగా జరుగుతుంది. మరి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది సమ్ ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఏం ఫీచర్స్ అని మనం ఇక్కడ చూస్తే, గూగుల్ క్లౌడ్ మెయిన్ యొక్క ఫీచర్స్ capacity and security, network infrastructures, support and bandwidth facilities. So these are the features, main features. So capacity means sufficient resource for easy scaling
వెనెవర్ రిక్వైర్డ్. సో మనకు కావాల్సిన డేటాని మనం సఫిషియెంట్గా ఈజీగా మనం యాక్సెస్ చేసుకోవడం. ఆల్సో ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ దీస్ రిసోర్స్ ఫర్ ఆప్టిమమ్ పర్ఫార్మెన్స్. తర్వాత సెక్యూరిటీ. గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ బెస్ట్ సెక్యూరిటీ. why we are using best security why we are using best why we are using Google Cloud Platform provide the best security. Okay, multi-level security options provided Google Platform to the product resource such as assets, networks, and OS components. Okay, another feature is called network infrastructures. Google Cloud Platform provides network infrastructures also. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడో ఉంటాము, ఇక్కడ మనం లొకేషన్లో సింపుల్గా మనం ఏం చేస్తామంటే మనకి డివైస్ ద్వారా ఆ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ని మనం యాక్సెస్ చేస్తాం. కానీ గూగుల్ క్లౌడ్ యొక్క డేటా స్టోర్ కావడానికి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అక్కడ ఉంటుంది. ఓకే, సో మరి ఆ డేటా అక్కడ స్టోర్ అయి ఉంటుందంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మొత్తం ఉంటుంది. ఓకే, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం యూజ్ చేసుకోవడం. కాబట్టి నెంబర్ ఆఫ్ ఫిజికల్, లాజిస్టిక్, హ్యూమన్ రిసోర్స్ రిలేటెడ్ కాంపోనెంట్స్ such as the wiring, routers, switches, firewalls, and load balancers, etc. So these all things provide the Google Cloud Platform. Okay, human resource, okay, writing, routers, wiring, routers. So router means it is a one type of components in networking environment. The routing provide the best path in from multiple paths. Okay, multiple paths లో నుంచి which is the best and shortest path అని ఫైండ్ అవుట్ చేసే కాంపోనెంట్ ఏదంటే రూటర్. సో నెక్స్ట్ స్విచెస్ means it is to connect one network to another network. Switches. Firewall is one of the component in networking environment. Firewall to protect the unauthorized files or virus files protected. ఓకే, వైరస్ ఫైల్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. ఇంకా లోడ్ బ్యాలెన్సర్స్. సో దీస్ ఆర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. నెక్స్ట్ సపోర్ట్ సర్వీసెస్, సపోర్ట్ ఫీచర్స్, స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఫర్ ఇన్స్టలేషన్, మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్. ఓకే, మరి దీన్ని సపోర్ట్ చేయాలంటే సమ్ నాలెడ్జ్ అనేది అవసరము. గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్తో మనం ఇంటరాక్ట్ కావాలంటే ఓకే, మెయింటెనెన్స్ ఉండాలా, తర్వాత సపోర్టింగ్ ఉండాలి, తర్వాత బ్యాండ్విడ్త్, సూటబుల్ అమౌంట్ ఆఫ్ బ్యాండ్విడ్త్ ఫర్ పీక్ లోడ్. Okay, bandwidth means it is a communication channel frequency. Facilities, infrastructure components. So these are main features Google Cloud platforms. మరి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది సమ్ మోర్ బెనిఫిట్స్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తుందని చెప్పుకుంటున్నాము. మరి ఏం బెనిఫిట్స్ అంటే సమ్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఆర్ ప్రొవైడెడ్ బై గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. బెస్ట్ ప్రైసింగ్, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, ప్రైవేట్ నెట్వర్క్, and scalable security, and redundant backup. Some best features. Okay, best pricing. So best pricing means Google Cloud Platform at the cheapest rates. Google Cloud Platform enable users to get Google Cloud data అట్ ద చీపెస్ట్ రేట్. అంటే గూగుల్ క్లౌడ్లో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేసుకోవడానికి మనకి వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్తోనే మనం డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు, ఎక్కువ అమౌంట్ కాకుండా. కాబట్టి ఇట్ ఈస్ ద బెస్ట్ ప్రైసింగ్. ద హోస్ట్ ప్లానింగ్స్ ఆర్ నాట్ ఓన్లీ చీపర్ దెన్ అదర్ హోస్టింగ్ ప్లాట్ఫామ్స్ బట్ ఆల్సో ఆఫర్స్ బెటర్ ఫీచర్స్ దెన్ అదర్స్. ఓకే, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్స్ ఏ పే యాజ్ యూ గో ఆప్షన్. ఓకే, మనం అమౌంట్ పే చేయాలా, అమౌంట్ పే చేసిన తర్వాత మరి ఏం చేయాలంటే మనం కావాల్సిన ఆప్షన్స్ని అమౌంట్ పే చేసుకొని మనం యూజ్ చేసుకోవడం. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే అమెజాన్ సర్వీసెస్ కానీ, లేదా మనం ఇప్పుడు ఆహా అనే యాప్ ఉంది తెలుగులో. సో ఆహా అనే యాప్ను మనం దాంట్లో ఉన్న మూవీస్ని మనం చూడాలంటే మనం ఖచ్చితంగా సమ్ అమౌంట్ అనేది మనం అక్కడ పే చేయాలి. పే చేస్తేనే దాంట్లో ఉన్న అకౌంట్ని మనం క్రియేట్ చేసుకొని దాంట్లో ఉన్న మూవీస్ని మనం చూడగలం. ఓకే, తర్వాత అమెజాన్, తర్వాత ఇంకా సో స్టార్స్. ఓకే, సో ఇవన్నీ మరి అలాంటి యాప్సే. తర్వాత వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. ఓకే, మనం ఎక్కడి నుంచైనా గూగుల్ క్లౌడ్ని యాక్సెస్ చేయొచ్చు.
ఓకే. మన హౌస్‌లో ఉన్న యాక్సెస్ చేయొచ్చు. ఆఫీస్‌లో ఉన్న ఎక్కడి నుంచైనా మనము గూగుల్ క్లౌడ్‌లో ఉన్న డేటాను మనం యాక్సెస్ చేయొచ్చు. కాబట్టి వన్స్ ద అకౌంట్ ఈజ్ కన్ఫిగర్డ్ ఆన్ గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్, ఇట్ కెన్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ ఎనీవేర్. ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. దట్ మీన్స్ దట్ యూజర్ కెన్ యూజ్ గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ అక్రాస్ ద డిఫరెంట్ డివైజెస్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. Next one, private network. Google Cloud has own network that enable users to have more control over Google Cloud platform functions. Private networks provided Google Cloud. Separate network available in this platform. Due to this, users can achieve smooth performance and increased efficiency over the network. Okay, smooth గా పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, ఎఫిషియన్సీగా యాక్సెస్ చేయొచ్చు. తర్వాత scalable means users getting more scalable platforms over the private network because of use fiber optic cable extended to the network range. Okay, Google is always working as a scalable network because of the can amount of traffic at any time. Okay, reasonable. Security, Google Cloud platform provide high security for users and consumers or customers. There is a high number of security professionals working at Google. Okay, హై ప్రొఫెషనల్స్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో వర్క్ చేసుకుంటారు కాబట్టి గూగుల్ క్లౌడ్లో ఉన్న ప్లాట్ఫామ్ని మనం అంత హ్యాకర్స్ డేటాని యాక్సెస్ చేయడానికి ఉండదు. హై ప్రొఫెషనల్స్ అక్కడ వర్క్ చేస్తుంటారు. ఓకే, ది ఆల్వేస్ కీప్ ట్రైంగ్ టు సెక్యూర్ నెట్వర్క్ అండ్ ప్రొటెక్ట్ డేటా stored on server. Additional, Google uses algorithm that encrypts all data in the cloud platform. Okay, redundant backup. Google always keeps backup users data within built redundant backup integration. Okay, data మనం స్టోర్ చేసుకోవడం. ఆల్వేస్ కీప్స్ బ్యాకప్ ఆఫ్ యూజర్ డేటాను మనము స్టోర్ చేసుకోవడము. It uses users has most of the stored data. మరి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సమ్ ఫీచర్స్, ఇంకా కొన్ని ఫీచర్స్ ఏమంటే ఆన్ డిమాండ్ సర్వీసెస్, మనకు అవసరం అనుకుంటే తీసుకోవడం. తర్వాత బ్రాడ్కాస్ట్ నెట్వర్క్ యాక్సెస్. తర్వాత రీసోర్స్ పూలింగ్ మీన్స్ వెయిటింగ్ ఫర్ ఎగ్జిక్యూషన్, అంటే రీసోర్స్ కోసము క్యూలో నిలబడే దాన్ని మనం పూలింగ్ అంటాం. వెయిటింగ్ ఫర్ ఎగ్జిక్యూషన్, పూలింగ్. ర్యాపిడ్ ఎలాసిటీ, అవైలబుల్ మోర్ రిసోర్స్ వెన్ ఎవర్ రిక్వైర్డ్, మనకు కావాల్సిన ఆప్షన్స్ మనం తీసుకోవచ్చు. ఎలాసిటీ అంటే అవసరమైనంత డేటాను మనం క్యాప్చర్ చేయొచ్చు. మెజర్డ్ సర్వీసెస్, ఈజీ టు పే ఫీచర్స్, ఎనేబుల్ యూజర్స్ టు పే ఆన్లైన్ కన్జ్యూమర్ సర్వీసెస్. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ సమ్ మోర్ ఫీచర్స్ in Google Cloud Platform. On demand services, broad network access, resource pooling, rapid elasticity, measured services. So these are main other services. At the same time, Google Cloud Platform provides some apps for customers, for consumers. Okay, మరి ఏమి యాప్స్ అంటే మనకి ఫస్ట్ మనము యాప్స్ని క్లాసిఫై చేసినట్లయితే ఫైల్స్ని అప్లోడింగ్ చేసే యాప్స్ కానీ, లేదా డేటాను కన్వర్ట్ చేసే డాక్యుమెంట్స్ ఆప్షన్స్ కానీ, అప్లోడింగ్ ఫైల్స్ కానీ, అప్లోడింగ్ సెట్టింగ్ చూస్ కన్వర్షన్, అప్లోడింగ్ ఫోల్డర్, కన్వర్టింగ్ ఫైల్స్ డాక్యుమెంట్ టు అనదర్ పీడిఎఫ్ ఫైల్లో కన్వర్ట్ చేయడము, తర్వాత ప్రింటింగ్ గూగుల్ డాక్యుమెంట్స్. సో ఇవన్నీ. తర్వాత మరి షేరింగ్ అండ్ కొలాబరేటింగ్ యాప్స్, డేటాని షేర్ చేసుకోవడము, డేటాని కలెక్ట్ చేసుకోవడము, కొలాబరేటింగ్ చేయడము. సో ఇలాంటి యాప్స్ కూడా మనకి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది. షేరింగ్ ఫైల్స్, తర్వాత షేరింగ్ లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్. మరి కొలాబరేషన్ టూల్స్, సమ్ కొలాబరేషన్ టూల్స్ ఆల్సో ప్రొవైడ్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, షేరింగ్, యాడింగ్, వివింగ్ అండ్ రివిజన్. సో దీస్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ప్రొవైడెడ్. మరి ఫైల్స్ని ఆర్గనైజ్ చేసే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. క్రియేటింగ్ ఫైల్, యాడ్ ఫైల్, మూవ్ ఫైల్, ఆర్గనైజ్ ఫోల్డర్, సెట్ ఫోల్డర్. సో దీస్ యాప్స్ ఆర్ ప్రొవైడెడ్. మరి ఇంకా సమ్ మోర్ యాప్స్ ఏమున్నాయంటే ఇక్కడ గూగుల్ ప్లస్ అని, గూగుల్ ప్లస్ హ్యాంగ్అవుట్స్, గూగుల్ గ్రూప్స్, గూగుల్ కాంటాక్ట్స్, గూగుల్ మీట్,
ఇంకా ఏమి గూగుల్ క్లాస్ రూమ్, గూగుల్ డాక్, సో ఇవన్నీ మనకి యాప్స్ కిందే. గూగుల్ యాప్స్, గూగుల్, ఓకే. సో ఇవన్నీ మనకి గూగుల్ యాప్స్గా చెప్పచ్చు. మరి దీస్ ఆర్ ద మెయిన్ డయాగ్రామ్. ఓకే, ఓకే. గూగుల్ ఫీచర్స్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ features and demand service, broad network access, resource pooling, rapid elasticity, measured services. Okay, these are main features. Okay, this is the, okay, Google cloud platform services and advantages. Next session we will continue this topic. Okay, thank you.